ఎక్సలేటర్ ఇవ్వండి. ఇక్కడ పట్టుకున్నాను, ఈ ఒక చేతితో పట్టుకోండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హుండా ఎక్సెంట్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి 2014 మోడల్, 15లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. 1,23,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మీటర్ ఎటువంటి మీటర్ కూడా బ్యాక్ అయితే కాలేదు. ఓనర్ సిరీస్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనరు వాళ్ళ రిలేషన్ దగ్గర నుండే తీసుకున్నారు. వెహికల్ హోమ్ ట్రాన్స్ఫర్ అయింది నేమ్ అయితే. సో ప్రజెంట్ బండి వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. కూకట్పల్లి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. వెహికల్కి మొన్న రీసెంట్గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా కట్టడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా 4 టైర్లు కూడా 85% పైన అయితే ఉన్నాయండి. రీసెంట్లీ సర్వీస్ కూడా చేయించుకున్నాడు అన్న. 2,600 కిలోమీటర్లు అయితే తిరిగాడు. సర్వీసింగ్ అయితే చేయించుకొని మీరు మరో 8,000 కిలోమీటర్లు అయితే తిరిగి తర్వాత సర్వీస్ అనేది చేయించుకోవచ్చు. ఏసీ మంచి కండిషన్లో ఉంది. ఎటువంటి పార్ట్స్ కూడా రీప్లేస్ కాలేదు, అంతా కూడా ఒరిజినల్ ఉంది. చిన్న బంపర్ టచ్ అప్ ఉంటే బంపర్ అయితే చేయించారు, అంతే కదన్న. బంపర్ అయితే చేయించారు. సో అన్న వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో వెహికల్ గతంలో OLXలో కూడా పెట్టాడంట అన్న. అన్నకున్న కాల్సే ఇరిటేషన్ కాల్స్, పైగా ఈ వెహికల్స్ గురించి కాల్స్ వస్తున్నాయి అని చెప్పి తీసేశారు. మోస్ట్లీ అందులో హిందీ వాళ్ళు, అంటే నార్త్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఫోన్స్. వాళ్ళదంతా కూడా ఫ్రాడింగ్ సిస్టమ్ అనమాట. సో అన్నకి వాళ్ళ బ్రదర్ మన ఛానల్ రిఫర్ చేస్తే కాంటాక్ట్ అయితే అయ్యారు. 2 డేస్లో నేను వచ్చి అన్న యొక్క వెహికల్ హైదరాబాద్ తన ఇంటి కిందే నేనైతే వీడియో అయితే షూట్ చేశా. బయటికి ట్రయల్కి అయితే బయటకు వెళ్ళాం. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఎండగా ఉందని లోపల అయితే వీడియో అయితే చేస్తున్నా. ఫొటోస్ వాట్సాప్ ద్వారా మీకైతే షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో మంత్ చూసుకున్నట్లయితే 9వ నెల 2014 మోడల్ అండి. SX ఆప్షనల్ టాప్ ఎండ్ వస్తుంది. మీకు కీ స్టార్ట్ కాదు, పుష్ స్టార్ట్ వస్తుంది. 2 తాళాలు, సెకండ్ రిమోట్ ఒకటే ఉందా, ఒకటే రిమోట్ ఉంది. సో టైర్లు అయితే 85% ఉంది. బండి చూసుకున్నట్లయితే ఆర్సీ అంటే 2015 2వ నెలలో రిజిస్ట్రేషన్ అయింది. సో 2015 2వ నెలలో రిజిస్ట్రేషన్ అయిన బండి మీకు మళ్ళీ దాని లైఫ్ వచ్చేసి 2030 2వ నెల వరకు అయితే వస్తుందండి. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మన తెలంగాణ లొకేషన్లో హైదరాబాద్లో అయితే ఉంది. ఓన్లీ ఫర్ తెలంగాణ వాళ్ళకైతే పనిచేస్తుంది. ఇన్ కేస్ ఆంధ్ర వాళ్ళు అయితే వాళ్ళకి వేరే ప్రాసెస్ చెప్తాను. కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేసుకోండి. దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 3,95,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2014లో 9వ నెలలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బండి 2015లో 2వ నెలలో రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2030 2వ నెల వరకు అయితే ఉంది. సో ఇదైతే దీని డీటెయిల్స్. ఎటువంటి స్టార్టింగ్ ఇష్యూ అనేది లేదు.
ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీరు మాట్లాడండి అన్న, ఫోన్ ఏం కదా, మైక్ ఇక్కడ ఉంది కదా, మాట్లాడచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే కూడా లేదు. సో ప్రజెంట్ దీనికి ఎవరు తమ్ముడా నా నెంబర్ నుండి వస్తుందా టచ్ అయ్యింది. సో మిర్రర్, సైడ్ మిర్రర్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మోటార్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను లాక్ చేశాను, అన్లాక్ చేశాను, లెఫ్ట్ సైడ్ ఉన్న మిర్రర్ అయితే మనకి ఫోల్డ్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్న దాంట్లో మోటార్కి అంటే క్లిప్ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది, లోపల ఆల్టరేషన్. ఎలక్ట్రీషియన్ చూసుకుంటాడు అదంతా కూడా. మెకానికల్గా వెహికల్ అయితే టైట్ ఉంది, టైర్స్ కూడా మనకి ఎటువంటి మెయింటెనెన్స్ అనేది లేదు. సో అక్కడ బటన్స్ ఇంప్రెస్ చేయకండి. 3,95,000 ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా, కాంటాక్ట్ అయితే అయ్యి దీని యొక్క డీటెయిల్స్ అనేవి మీరు వాట్సాప్లో కూడా తీసుకొచ్చండి. సో అదేవిధంగా హైదరాబాద్లో ఎవరన్నా వెహికల్ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్లకి కాల్ చేసి మీ యొక్క వెహికల్ డీటెయిల్స్, లొకేషన్ కనుక ఫార్వర్డ్ చేస్తే మేమే స్వయంగా మీ ఏరియాకి వచ్చి అయితే వెహికల్ అన్ని సేలింగ్ దగ్గర నుండి పేపర్స్, డాక్యుమెంటేషన్ కూడా పూర్తిగా మా బాధ్యత అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి గాను కొద్ది గొప్ప కమిషన్ అనేది మేము ఛార్జ్ చేసిన తర్వాత బండి అనేది సేల్ చేసి పెడతా ఉంటాం మేము. సో మీకు ఈ ప్రాసెస్ అంతా సింపుల్గా అనిపించింది కదా, ఇంట్లో కూర్చొని సేల్ చేసుకోవడం. సో సేల్ చేసిన తర్వాత అన్న రివ్యూ కూడా తీసుకుంటాను నేను వీడియోలో, ఓకేనా. మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.